కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నాతోటి సేవకులకు అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు అధ్యక్ష వహించిన వినయ్ జోసఫ్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చక్కని ఆరాధన జరిగించిన తమ్ముడు ప్రశాంత్కు, అలాగే పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచిన అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ రెండో రోజు కార్యక్రమంలో మనం దేవుని సంగతులను నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈరోజు ముఖ్య ప్రసంగికులు ఉన్న వికేఆర్ గారు కొంత ఆరోగ్యం బాగలేని కారణాన్ని బట్టి ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. ఇక ప్రవీణ్ పగడాల గారు మరణాన్ని ఉద్దేశించి ఆయన మరణాన్ని పురస్కరించుకొని కార్యక్రమాలు చేయాలనుకున్న ప్రారంభం నుంచి కొన్ని ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆయన మరణించిన 10 రోజులకే ఆంధ్ర తెలంగాణలో ఉన్న సేవకులను, క్రైస్తవులను ఏకం చేసి ఒక ఉన్నతమైన ఆదరణ కూడికి ఏర్పాటు చేయాలన్న ఆలోచన వికేఆర్ గారు, రాజమండ్రిలో ఉన్న సేవకుల బృందం కలిసి ఆలోచన చేసినప్పుడు ఆ సభలకు పోలీసు వారు పర్మిషన్ ఇవ్వకుండా ఆ సభలను ఆటంకపరిచి ఆ కార్యక్రమం జరగకుండానే ఆ కార్యక్రమం మధ్యంతరాన్ని ఆగడం జరిగింది. అయినా వికేఆర్ గారు ఎలాగైనా సరే ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని ఉద్దేశించి ఆయన మరణాన్ని పురస్కరించుకొని సువార్త కూడికలు ఏర్పాటు చేయాలి అని సుమారుగా ఆయన చనిపోయిన ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఆయన 3 రోజుల పాటు సువార్త కూడికలు ఏర్పాటు చేయాలి రాజమండ్రి ప్రాంతంలో అని మళ్ళీ నిర్ణయం చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ ఆయన చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన పాంప్లెట్స్, వాల్ పోస్టు, కరపత్రికలు, పబ్లిసిటీ చేసి ఆ సభను ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినప్పుడు 24వ తారీఖు సభనగా 23వ తారీఖు ఆ గ్రౌండ్లో మేము పనులు చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలోనికి పోలీసు వారు వచ్చి ఈ సభలను జరగనివ్వండి, ఈ సభలను మీరు ఆపాలి, ఈ సభలు జరిగితే అనేక గొడవలు అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ సభలు ఆపాలని పోలీసు వారు మాకు తెలియజేసినప్పుడు మేము వెంటనే అక్కడున్న పోలీస్ స్టేషన్కి, అక్కడున్న లోకల్ నాయకులు మేము సంప్రదించినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఈ సభలను ఆపడంలో ఉన్న ఉద్దేశం ఏంటని మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటి చెప్పిన, కొంతమంది క్రైస్తవ సహోదరులే మాకు ఫోన్ చేసి ఈ సభలు జరిగితే, గొడవలు జరిగితే ఈ సభలు మీరు ఆపండి అని మా మీద ఒత్తిడి చేస్తున్నారు, మేమేం చేయగలం దానికి, అదేదో మీరే మాట్లాడుకోండి అని వారు మాతో చెప్పినప్పుడు నిజంగా మేము ఆశ్చర్యపోయాం. అసలు ఉద్దేశం ఎందుకు ఆ సభలను ఆపాలనుకున్నారు, ఆ సభలను ఆపడంలో వారి ఉద్దేశం ఏంటి అని మేము ఆరా తీసినప్పుడు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక ఆయన మా ప్రాంతాలకు వచ్చి సభలు పెట్టడం ఏంటి, ఆయన నిడదవోలు దగ్గర పురుషోత్తుపల్లి ఆ ప్రాంతంలో పెట్టుకోవాలి కానీ మా ప్రాంతాల్లో ఆయన పెట్టడం ఏంటని కొంతమంది సేవకులు, కొంతమంది క్రైస్తవ సోదరులే ఫోన్ చేసి ఆ సభలను ఆపించారు అని తెలిసినప్పుడు నిజంగా మేము చాలా బాధపడ్డాం. ఎందుకు ప్రవీణ్ పగడాల గారు మరణానికి సంబంధించి కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న ప్రతిసారి ఏంటి ఆటంకాలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన మరణాన్ని ఉద్దేశించి కేవలం ఆయన జీవితం కొరకు మాత్రమే మాట్లాడుకోకుండా ఆయన మరణాన్ని ఉద్దేశించి క్రీస్తు యొక్క సమాచారాన్ని, బైబిల్ యొక్క ఉద్దేశాలను ప్రజలకు మనం అందిస్తున్నప్పుడు దుష్టుడు ఖచ్చితంగా ఆటంకాలు కలగజేస్తుంటాడు. నేను ఆయన మరణించిన ప్రవీణ్ పగడాల గారు మరణించిన ఆయనకు సంబంధించి పోరాటం చేస్తున్న సుమారు ఒక 1 నెల రోజుల పాటు నేను వికేఆర్ గారితోనే తిరుగుతున్నాను. అనేక ఆటంకాలు. ఒకవైపు నుంచి పోలీసులు ఫోన్ చేసి మీరు వీడియోస్ మాట్లాడుతున్నారు, మీరు ఎలాగ వీడియోస్ మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెట్టాల్సి వస్తుంది, మీరు వీడియోలు ఆపాలని ఓవైపు పోలీసు వారు, జరుగుతున్న కార్యక్రమాలను ఆటంకపరచడానికి క్రైస్తవ సోదరులు అనేక విధాలుగా వారు ఆటంకాలు. సరే ఏదేమైపోని అన్నయ్య అన్నాడు, తమ్ముడు వచ్చే సంవత్సరమైనా సరే ఆయన మరణాన్ని ఉద్దేశించి ఒక 3 రోజుల పాటు మంచి సభలు మనం ఏర్పాటు చేద్దాం తమ్ముడు అన్నప్పుడు సరే అన్నయ్య అని అనుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం ఇలా సభలను ఏర్పాటు చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ సభల్లో కూడా అనేకమైన ఆటంకాలు. ఆశ్చర్యకరం ఏంటి చెప్పనా, ఈ సభలకు ఒక 2 రోజుల ముందు ఈ ప్రాంతంలో సీఎం గారు రావడం జరిగింది. సీఎం గారు వచ్చారన్న కారణాన్ని బట్టి ఈ పరిసర ప్రాంతాల్లో పెట్టిన ఫ్లెక్సీలు కానీ, వాల్ పోస్టర్లు కానీ మొత్తం తీసి పడేశారండి. నిడదవోలు క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ సభకు సంబంధించిన పోస్టర్స్ పీకేశారు, ఈ సభకు సంబంధించిన ఫ్లెక్సీలు మొత్తం తీసుకెళ్ళిపోయారండి. మళ్ళీ ఆటంకం.
అన్నయ్య అంటున్నాడు, ఏంటి తమ్ముడు మనం పెడుతున్న ప్రతిసారి ఏంటి ఈ ఆటంకం అని అన్నయ్య నాతో అన్నప్పుడు, అన్నయ్య మనం మంచి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దుష్టుడు ఆ పనిని ఏం చేస్తాడు, పాడు చేస్తాడు. బాధాకరం ఏంటంటే ఈరోజు ఆయన మాట్లాడవలసిన ఈ కార్యక్రమంలో మళ్ళీ కొంత ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడం, మళ్ళీ ఆటంకం. ఈ ఆటంకాలన్నింటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని కూర్చిన సువార్త ప్రజల్లోనికి వెళ్ళకూడదన్న సాతాను యొక్క ఆలోచన మనం అర్థం చేసుకోగలిగితే, సాతానుడు ఆటంకాలు పరుస్తున్న కొలది మనం వాడిని ఎదిరిస్తూ ఆటంకాలను జయించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరత ప్రతి క్రైస్తవుడిపై ఉంది. కనుక ఈరోజు కొన్ని సంగతులను, అవసరమైన సంగతులను మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టైం 9 అయింది. ఖచ్చితంగా 10 గంటలకల్లా మనం కార్యక్రమాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టైటిల్ యొక్క, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని మీరు గమనిస్తున్నప్పుడు, నీతిమంతుని జ్ఞాపకార్థం ఆశీర్వాద కూడికలు. మీరు ఆలోచించండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని బైబిల్లో రాయబడిన ఆ వచనాన్నే ఆయన సభలకు టైటిల్గా పెట్టడం జరిగింది. అండ్ మనం అనేక నీతిమంతుల యొక్క జ్ఞాపకార్థక కూడికలో మనం పాల్గొని ఉంటాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని బైబిల్ చెప్పిన ఆ మాటను మనం ఆలోచిస్తూ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలిగితే, మీరు ఆలోచించండి, నీతిమంతులను జ్ఞాపకం చేసేసుకుంటేనే ఆశీర్వాదం వచ్చేస్తా ఏమండి? మీరు ఆలోచించండి. మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని దేవుడు చెప్పాడు కదా, ఎలా మనకు అది ఆశీర్వాదకరంగా మారుతుందని బైబిల్ మనం ధ్యానిస్తున్నప్పుడు, కేవలం నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ నీతిమంతుల బ్రతుకున ఆ బ్రతుకు విధానాలను మనం వింటున్నప్పుడు దానిని మాదిరిగా పెట్టుకొని అలాగే మనం జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఎలా ఆశీర్వాదకరంగా మారుతుందంటే, వారి జీవితాలను మనం అనుసరిస్తున్నప్పుడు, వారి జీవితాలను మనం మాదిరిగా పెట్టుకున్నప్పుడు, అలాగే మనం బ్రతుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు దేవుడు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అన్నాడని మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన ఒక మాట ఏంటి చెప్పిన, ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినదంట. ఆయన భక్తులు మరణించినప్పుడు ఆ మరణాన్ని ఆయన విలువగా ఎంచడానికి గల కారణం ఏంటంటే, వారు ఈ భూమి మీద బ్రతికిన ఆ బ్రతుకు విధానం దేవునికి నచ్చింది కనుక వారి మరణం ఆయన దృష్టికి ఎలా మారిందంట, విలువ కలిగినదిగా మారిందంట. ఈ లోకంలో జీవిస్తున్న మనం ఖచ్చితంగా ఒకరోజు మరణం పేరుతో మరో లోకానికి మనమంతా వెళ్ళవలసిన వారు ఉన్నాం. మనం కూడా మరణించిన తర్వాత మన మరణం కూడా ఆయన దృష్టికి విలువ కలిగినదిగా మారాలి అంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయనకి ఇష్టలుగా, ఆయన భక్తులుగా మనం ఈ లోకంలో బ్రతకవలసిన అవసరం ఉంది. ఎవరైతే ఆయనకు భక్తులుగా ఈ లోకంలో బ్రతుకుతారో, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో జీవిస్తారో, ఎవరైతే నీతిమంతుల జాబితాలోనికి వెళ్తారో, వారి మరణం ఖచ్చితంగా ఆయన దృష్టికి ఎలా మారుతుంది, విలువ కలిగిందా మారుతుంది. ఈరోజు ప్రగడాల గారు ఒక మరణం దేవుని దృష్టికి విలువైనదిగా మనం మాట్లాడుకుంటున్నాం. కేవలం ఆయన మరణం మాత్రమే విలువైనదిగా ఉండకూడదు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన మరణాలు కూడా ఆయన దృష్టికి ఎలా మారిపోవాలి, విలువైనగా మారాలి. విలువైనగా మారాలి అంటే భక్తుల యొక్క జీవితాలను మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు ఆ మాదిరిని ఈ లోకంలో మనం కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం భక్తుల జాబితాలోకి వెళ్ళిపోలేమండి. క్రైస్తవ కుటుంబాలలో మనం జీవిస్తున్నంత మాత్రాన, సంఘానికి మనం వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నంత మాత్రాన మనం నీతిమంతుల జాబితాలోనికి అంత ఈజీగా వెళ్ళే పరిస్థితి లేదు. అంటే నీతిమంతులుగా మనం మారాలి అంటే, ఆయన భక్తుల జాబితాలోనికి మనం వెళ్ళాలంటే కావలసిన కొన్ని అర్హతలను మనం ఈ లోకంలో సంపాదించినప్పుడు మాత్రమే ఆయన భక్తులుగా మనం మారగలుగుతాం, నీతిమంతుల జాబితాలోకి వెళ్ళగలుగుతాం. ఖచ్చితంగా అప్పుడు మన మరణం కూడా ఆయన దృష్టికి విలువైందిగా మార్చుకోవడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడికి వచ్చిన మన మరణాలు కూడా దేవుని దృష్టికి విలువైనగా మారాలి అంటే మనం అందరం ఆయనకి భక్తులుగా మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన భక్తులుగా మనం మారాలి అంటే ఎలాంటి అర్హతలు మనం సంపాదించాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఈ లోకంలో మనం జీవించాలి, ఎలా బ్రతికితే ఆయనకి మనం భక్తులుగా మారగలుగుతామని బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు మనకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన భక్తులు మనకు కనబడుతుంటారండి. ఈరోజు వారందరి జీవితాలను మనం ఆలోచించి, వారందరి జీవితాలను మనం పరిశీలించి, వారి జీవితాల్లో ఉన్న ఆ క్వాలిఫికేషన్స్ మనం అందరి జీవితాలను బట్టి మనం నేర్చుకోలేం. కానీ బైబిల్ ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆ భక్తుడి యొక్క ఆ జీవన విధానాన్ని మనం అనుసరించగలిగితే మనం కూడా భక్తుల జాబితాలోకి వెళ్ళిపోతాం. మన మరణం కూడా ఆయన దృష్టికి విలువైందిగా మార్చుకోవడానికి ఏముంటుంది,
అవకాశం ఉంటుంది. ఎవరు ఆ భక్తుడు, ఏంటి ఆయన జీవితం, ఆయన జీవితంలో ఆ భక్తుడిగా కలిగి జీవించడానికి ఆయన సంపాదించిన క్వాలిఫికేషన్స్ ఏంటని మనం ఆరాధిస్తూ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయగలిగితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదివి మనం ఆలోచించగలిగితే, ఇటలీ పటాలమనబడిన పట్టణంలో శతాధిపతైన కొర్నేలను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. ఇక్కడ కొర్నేలనే వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మదేవుడు లోక గారితో ఈ అపోస్తుల కార్యాలను రాయిస్తూ ఈ కొర్నేలు కోసం దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇతగాడంట భక్తిపరుడు అని ఈయన కొరకు రాయబడింది బైబిల్లో. ఎవరయ్యా ఈయనంటే, ఈయన ఒక అన్యుడు, ఈయన ఒక రోమిడు. అయితే ఈయన యూద మతానికి ఆకర్షింపబడి యూద మతానికి సంబంధించిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, అలాగే యూదులతో చక్కని సహవాసం చేస్తూ భక్తిపరుడుగా జీవిస్తున్నట్లుగా మనం రాయబడిన మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. ఈయన కొరకు దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఈయన భక్తిపరుడు అంట. ఎవరు? భక్తిపరుడు అంట. ఏంటయ్యా ఈయన భక్తిపరుడు అంటున్నారు? ఈయనకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి? వేటిని బట్టి ఈయనని భక్తిపరుడుగా మీరు చెప్తున్నారని దేవుని యొక్క మనసును మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ కొంచెం లోతుగా మనం అధ్యయనం చేయగలిగితే, దేనిని బట్టి నా భక్తిపరుడు అని బైబిల్ చెప్తుందో కొన్ని విషయాలను రాస్తున్నాడు. కింద ఒక 5 విషయాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక 5 విషయాలు చెప్తున్నాడు. ఈ 5 విషయాలను బట్టి ఈయన ఎవరని చెప్తున్నాడు? భక్తిపరుడు చెప్తున్నాడు. అంటే భక్తిపరుడుగా ఉండాలి అంటే దేవుడు చెప్తున్న కొన్ని క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా మనకు ఉండాలి. ఇక కొర్నేలును కూడా దేవుడు భక్తిపరుడు అంటున్నాడు. అసలు కొర్నేలుకున్న ఆ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనం చూడగలిగితే కొన్ని విషయాలు రాస్తున్నాడు. జాగ్రత్తగా మనం కిందకు వద్దాం. 2వ వచనంలో చెప్తున్నాడు తన ఇంటివారందరితో కూడా ఆయన భక్తిపరుడు అని చెప్తూ, ఎలా ఆయన భక్తిపరుడు చెప్తున్నాడు? 2వ వచనం, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి. అంటే కొర్నేలు ఎందుకు భక్తిపరుడని బైబిల్ చెప్తుందంటే, కొర్నేలంట దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట? భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఇది మొదటి క్వాలిఫికేషన్. ఇక 2వ క్వాలిఫికేషన్ కూడా చెప్తున్నాడు. మీరు చూడండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అంటే భక్తిపరుడు అని చెప్పడానికి దేవుడు చెప్తున్న 2వ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. వెంటనే చెప్తున్నాడు 3వ క్వాలిఫికేషన్. చూడండి, 3వ క్వాలిఫికేషన్, బహు ధర్మం చేస్తున్నాడంట. 2వ క్వాలిఫికేషన్. 3వ క్వాలిఫికేషన్ ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఈ 2వ వచనాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ 2వ వచనంలో ఒక 3 విషయాలు చెప్తున్నాడు అండి. ఈయన భక్తిపరుడు అని చెప్పడానికి ఒక 3 విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే, ఆయన ఇంటి వారు అందరూ కూడా యెహోవా యందు ఏం కలిగి ఉన్నారంట? భయభక్తులు కలిగి ఉన్నారంట. 2వది, ఆయన బహు ధర్మం చేస్తున్నాడంట, ధర్మకార్యాలు జరిగిస్తున్నాడంట. 3వదిగా ఆయన ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఈ 3 విషయాలను చెబుతూ ఈ 3 విషయాలకు ముందేం చెప్తున్నాడంటే, ఆయన భక్తిపరుడయ్యా. ఆయన ఎలా భక్తిపరుడు అంటే, ఆయనకున్న ఈ క్వాలిఫికేషన్స్ని బట్టి ఆయన ఎవరు? భక్తిపరుడు. ఈరోజు మీరు గమనించండి, క్రైస్తవ కుటుంబాలలో ఎవరు చచ్చిపోయినా భక్తిపరుడే. ఏమని రాస్తారు? ఎవరు మాట్లాడలేదు? క్రీస్తు శేషులు. ఈయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, జీవకరటాన్ని పొందుకున్నాడు అని ఎలా బ్రతికినా ఆ లైన్స్ రాసిస్తూ మనం ఆయన భక్తుల జాబితాలోకి చేర్చేస్తుంటామండి. అంటే ఒక వ్యక్తిని మనం భక్తుల జాబితాలోనికి చేర్చాలి అంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఆ వ్యక్తిని భక్తుల జాబితాలోనికి తీసుకురావడానికి అవకాశం లేదు. కేవలం ఆదివారం మాత్రం ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్న వారిని భక్తుల జాబితాలోనికి తీసుకోవాల్సినంత అవసరం లేదు. భక్తుల జాబితాలోకి రావాలంటే క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వారిని భక్తుల జాబితాలోకి వారిని ఏం చేయాలంట? చేర్చాలంట. ఆ 3 విషయాలను మనం కొద్దిసేపు మనం ధ్యానం చేయగలిగితే, అందులో రాయబడిన ఆ మొదటి క్వాలిఫికేషన్ చెప్పిన, ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అంటే కుటుంబం అంతా దేవుని యందు ఏం కలిగి ఉందంట? భయభక్తులు కలిగి ఉందంట. సహజంగా మీరు గమనించండి, ప్రార్థనలకు ఎక్కువ మంది స్త్రీలు వస్తారు. ఎవరు వస్తారు? మరి పురుషులు ఏమైపోతారు? పురుషులందు లేరయ్యా, పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్లు స్త్రీలు వస్తారు కానీ పురుషులు రారు. ఒక స్త్రీనైనా ఒక పురుషునైనా భక్తుల జాబితాలోనికి మనం చేర్చబడాలంటే, భక్తుల జాబితాలో చేర్చబడాలంటే భార్య, భర్త, పిల్లలతో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు, దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు మాత్రమే మనం భక్తుల జాబితాలో చేర్చబడతామన్న సంగతి మనం గమనించాలి. భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాదు, ఎదురు వస్తే పిల్లలు రారు. కానీ వీళ్ళందరూ ఎవరయ్యా అంటే
భక్తులు అని చెప్పుకుంటుంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఇలాంటి వారిని అందరినీ భక్తుల జాబితాలో చేర్చడానికి అవకాశం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటో మాట చెప్తుంటాను, స్త్రీలందరితో చెప్పే మాట చెప్పనా, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పురుషులను మీ భర్తలను ఎంటబెట్టుకుని మరీ తీసుకెళ్తుంటారు కదా, మరి దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మాత్రం ఎందుకు మీ భర్తలను మీరు తీసుకురాలేకపోతున్నారు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, వారు భక్తి కలిగి వారు జీవిస్తే ఖచ్చితంగా వారు భర్తలను సైతం ఏం చేయగలరు, తీసుకుంటారు. అండ్ మీరు భక్తిలో కాదో నేను చెప్పనవసరం లేదు, మీ భర్త మీ పిల్లలు వారిని అందరినీ మీరు దేవుని సన్నిధికి నడిపించుకోవాలంతకాలం మీరు భక్తుల జాబితాలోనికి చేరారని మీరు పొరపడి మీరు జీవిస్తే మాత్రం ఖచ్చితంగా నాశనానికి వెళ్ళిపోతారు. మీరు దేవుడున్న ఆ లోకానికి మీరు చేరాలంటే మీ మరణం కూడా ఆయన దృష్టికి విలువైందిగా మనం మారాలి అంటే మీరు భక్తుల జాబితాలోకి చేరాలి. మీరు భక్తుల జాబితాలోకి చేరే ఈ క్రమంలో నీ భర్తని నీ బిడ్డలను నీ భార్యను నువ్వు మార్చుకొని దేవుని సన్నిధికి నువ్వేం చేయగలగాలి, నడిపించుకోగలగాలి. అంటే కొన్నేలంట తన భార్య బిడ్డలను సైతం దేవుని భయభక్తుల్లో ఏం చేయగలుగుతున్నాడు, నడిపించుకోగలుగుతున్నాడు. అండ్ ఈ మాటలో 2 పదాలు మనకు కనబడుతుంటాయండి, భయము భక్తి. భయము భక్తి. ఇది చాలా మందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే అసలు పొంతన ఉండదండి. ఎందుకు భక్తి అంటే ఏంటి, భయం అంటే ఏంటి? ప్రార్థనకు రావడం భక్తి, పాపం చేయకుండా జీవించడం భయం. మీకు అర్థమవుతం లేదు. దేవుని పనులు చేయడం భక్తి, పాపాన్ని అసహించుకోవడం భయం. సొలొమోను గారు సామెతల గ్రంథాన్ని రాస్తూ ఆయన అంటున్న ఒక విలువైన మాటను మీరు చూడగలిగితే, భయభక్తులు అని అంటూ ఆయన చెప్తున్నాడు. భయభక్తులు అంటే ఏంటో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు పరిశీలన చేయగలిగితే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నట్టే. అసలు యెహోవాయందు నీకు భయభక్తులు కలిగి ఉందని నువ్వు చెప్పగలిగితే నువ్వు చెడుని ఏం చేయాలి, అసహించుకోవాలి. ఎవరైతే చెడును అసహించుకుంటారో వారు ఎవరంటే దేవుని యందు ఏం కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు. అంటే దేవుని భయం ఉన్నవాడు పాపము చేయుడు, చేయజాలడు. ఒక విషయం చెప్తాను, దేవుని మందిరానికి వస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ చక్కని పాటలు పాడుతూ దేవుని వాక్యం వింటూ కూడా అనేక మంది పాపంలో జీవించేవారే మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని భయం ఉంటే మనం పాపము చేయము. బైబిల్ గ్రంథంలో మనకు యేసోపు అనే వ్యక్తి కనబడుతుంటాడండి. పోతిఫర్ భార్య పాపం చేయమని ఆయన్ని ప్రేరేపిస్తున్నప్పుడు, నేను పాపం చేయనని పాపాన్ని అసహించుకొని ఏమైపోతాడు, పారిపోతాడు. భయమునుంది పాపం చేయకుడి అంటాడు కీర్తనాకారుడు. భయం ఉన్నవాడు పాపం చేయడండి, భయభక్తులు కలిగిన వాడు పాపం చేయడండి. అసలు భయభక్తులు కలిగిన వాడు పాపాన్ని ఏం చేస్తాడంట, అసహించుకుంటాడంట. కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే కొర్నేలు పాపాన్ని ఏం చేస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. పాపాన్ని అసహించుకున్నవాడు మాత్రమే భక్తుల జాబితాలో చేరతాడు. నిత్యం పాపం చేసేవాడు భక్తుల జాబితాలో చేరడు, భక్తుల జాబితాలో చేరడు. అంటే దేవుని భయం కలిగి మనం ఈ లోకంలో జీవించగలిగితే దేవుడు మన స్థితిని ఖచ్చితంగా మారుస్తాడండి. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థానాలకు నువ్వు వెళ్ళాలంటే నువ్వు పాపాన్ని ఏం చేయాలి, అసహించుకోవాలి. అందరికీ తెలుసండి, యేసోపు ఐగుప్తు దేశంలో ఆయన బానిసగా ఆయన జీవిస్తున్నప్పుడు పోతిఫర్ భార్య తనను రమ్మన్నా ఆయన పాపాన్ని అసహించుకున్నాడు. ఎప్పుడైతే పాపాన్ని అసహించుకున్నాడో అప్పటి వరకు బానిసగా బతికిన ఈయన పాపాన్ని అసహించుకోవడం వల్ల ఒకరోజు దేశానికి ఏమయ్యాడు, ప్రధానయ్యాడు. అంటే పాపాన్ని అసహించుకోవడం వల్ల మాత్రమే యేసోపు బానిస కాస్త ఎలా మారిపోయాడు, దేశానికి బాసుగా మారిపోయాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యెహోవా యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తున్నాం అనడానికి సూచన ఏంటంటే మనం పాపాన్ని ఏం చేయాలి, అసహించుకోవాలి. ఎవరైతే పాపం చేయకుండా జీవిస్తారో వారు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, వారు మాత్రమే భక్తుల జాబితాలోనికి చేరడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. అంటే ఊరకనే భక్తుల జాబితాలోనికి మనం చేరిపోలేమండి. భక్తుల జాబితాలోకి చేరడం అంత ఆషామాషీషం కాదండి. ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు భక్తుల జాబితాలో చేరవయ్యా. నువ్వు భక్తుల జాబితాలోకి చేరాలంటే భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు పాపాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి, అసహించుకోవాలి. అలా నువ్వు పాపాన్ని అసహించుకుంటున్నప్పుడు, నువ్వు పాపాన్ని అసహించుకుని బతుకుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ స్థితిని ఏం చేస్తాడు, మారుస్తాడు. భక్తులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అని బైబిల్ చెప్తుంది. ఎలా ఆశీర్వాదకరం అంటే ఆ భక్తులు పాపాన్ని అసహించుకొని బతికారు కనుక వారి జీవితాల్లో మనం ధ్యానం చేస్తున్నప్పుడు అలాగే మనం కూడా పాపాన్ని అసహించుకొని బతికితే దేవుడు ఈ సభల్లో మనల్ని కూడా ఏం చేస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంటే మనం ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఖచ్చితంగా పాపాన్ని ఏం చేయాలి, అసహించుకోవాలి. ఇది మొదటి క్వాలిఫికేషన్గా చెప్తున్నాడు దేవుడు. కొన్నేళ్ళు భక్తిపరుడు అని చెప్పడానికి దేవుడు చెప్తున్న మొట్టమొదటి క్వాలిఫికేషన్ అంటే ఆయన భయభక్తులు కలిగి జీవించాడు. మనం కూడా భయభక్తులు కలిగి జీవించాలి. రెండవదిగా ఆయనకున్న క్వాలిఫికేషన్ చెప్తున్నాడు.
రెండోదిగా ఆయన క్వాలిఫికేషన్ చెప్తున్నాడు, ప్రజలకు బహు ధర్మం చేస్తున్నాడంట. అంటే భక్తికి ధర్మానికి ఏదో అవినాభావ సంబంధం ఉంటుందండి, చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. చాలామంది మేము భక్తి పరులం, మేము ప్రార్థనా పరులం అంటారు, కానీ పిల్లికి కూడా బెచ్చమేరండి, పిల్లికి కూడా బెచ్చమేరు. కానీ ఎవరు చెప్తారు, మేము భక్తులు అండి బాబు, మేము క్రైస్తులు అండి అంటారు. అసలు క్రిస్టియానిటీ అంటే, చారిటీ అంటేనే ప్రజలకు ఏం చేయడు, మంచి చేయడు. మన క్రైస్తువులు అని చెప్పుకుంటేనే మన ప్రజలకు ఏం చేయాలి, చారిటీ, సహాయం చేయాలి, సహాయం చేయాలి. కానీ ఈరోజు పిల్లికి బిచ్చం వేయనోడు కూడా నేను భక్తుడినే, నేను నీతిమంతుడిని డబ్బాలు కొట్టుకుంటూ తిరుగుతున్న సమాజంలో మనం ఉన్నాం. ఈరోజు క్రైస్తువులుగా చాలామంది మీరు గమనించారు, మేము క్రైస్తువులు చెప్పుకుంటారు, కానీ పిల్లికి కూడా బెచ్చవేరండి. వాళ్ళు తింటున్న అన్నాన్ని వాళ్ళు విదిలించరు. వాళ్ళు తింటున్న అన్నం చేతులు కట్టుకున్నప్పుడు నాకేస్తారు. అలా వదిలిస్తే ఆ ఎంగిలి తిని కాకిలు ఎక్కడ బతికేస్తాయో అని భయంతో అలా నాకేస్తారండి. పిసనార్లుగా ఈరోజు జీవిస్తున్నారు క్రైస్తువులు. పిసనాతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే క్రైస్తులే. నేనంటాను ప్రారంభ క్రైస్తువులు మనలాగే పిసనార్లుగా ఉండుంటే, వారి ధనాన్ని పరిచర్య కొరకు, సువార్త కొరకు వారు ఖర్చు పెట్టి ఉండకపోతే ఈరోజు మన ప్రాంతాలకు ఏమొచ్చేది కాదు, సువార్తే వచ్చేది కాదు. సువార్త ప్రబలడానికి, సువార్త వ్యాప్తి చెందడానికి ఆ రోజు వారు ధర్మకార్యాలు చేశారు. వారి ధనాన్ని దేవుని కొరకు ఏం చేశారు, వెచ్చించారు. కొన్ని జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఈయన ప్రజలకు బహు ధర్మం చేసేవాడుగా కనబడుతున్నాడు, బహు ధర్మం చేసేవాడుగా బైబిల్ ఈయన కొరకు చెప్తుంది. ఆయన కొరకు రాయబడిన ఆ పదాన్ని మనం చూసి ఇంకా లోతుగా మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనంలో చివరి లైన్ మీరు చూడగలిగితే, ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. బహు ధర్మం ధర్మం కూడా అంటే బహుధర్మం అంట. ధర్మం వేరు, మన ధర్మమే చేయం. బహుధర్మం సంగతి పక్కన పెట్టండి. ఎవరైతే యూదులలో పేదవారుగా ఉన్నారో, అన్ని జనుల్లో పేదవారుగా ఉన్నారో, తనకు వచ్చిన జీతాన్ని అంతా తాను మాత్రమే తినకుండా కొంత భాగాన్ని ప్రజలకు ఏం చేస్తున్నాడంట, ధర్మం చేస్తున్నాడు. చాలామంది దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మాకేమి ఇస్తాడని చూసేవాళ్ళు తప్ప దేవుని పని కొరకు మేమేమి ఇవ్వాలని ఆలోచించేవాళ్ళు సమాజంలో లేరు. ప్రార్థన చేస్తే దేవుడు మాకేమి ఇవ్వాలి, మాకేమి ఇస్తాడని దేవుణ్ణి మనం ప్రార్థనలో అడుగుతూ ఉంటాం. మనం అడిగేవారుగా కాదు, దేవుని పనికి ఇచ్చేవారుగా కూడా మనం మారాలి. మనం నిజంగా భక్తిపరులమైతే మన సంపాదన అంతా మన కొరకు మాత్రమే కాకుండా కొంత ధర్మకార్యాలకు ఉపయోగించాలి, మరికొంత దేవుని పనికి మనం ఏం చేయాలి, ఉపయోగించేవారుగా మారాలి. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. నిజమైన భక్తికి నిదర్శనం ఏంటో బైబిల్ చెప్తున్న మాటను కూడా మీరు చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు గమనించగలిగితే అక్కడ నిజమైన భక్తికి నిదర్శనం చెప్తూ ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే, యెహోవా మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. దిక్కులేని వారిని ఏం చేయాలంట, ఆదరించాలంట. విధవరాలను మనం పరామర్శించాలంట. ఈ విధవరాల విషయమే మన దేశంలో ఉన్న ఒక చెత్త సాంప్రదాయం ఏంటి చెప్పనా, పొద్దున్నే విధవరాలు ఎదురు రాకూడదంట, శుభకార్యాల్లో విధవరాళ్ళు ఉండకూడదంట, విధవరాల మొహాన్ని ఉదయాన్నే చూడకూడదంట. ఏటు ఈ దిక్కుమాల దరిద్రాలు. కానీ బైబిల్ విధవరాల కొరకు చెప్తూ విధవరాలను ప్రేమించాలని చెప్తున్నాడు, విధవరాలను పరామర్శించాలని చెప్తున్నాడు, విధవరాలను గౌరవించాలని చెప్తున్నాడు. మన సంఘాల్లో మన చుట్టుపక్కల ఇలాంటి విధవరాలు ఉంటే మనం దేవుని పిల్లలుగా, క్రైస్తువులుగా, భక్తిపరులుగా మనం చేయవలసిన పని ఏంటంటే వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారికి మనం వీలైతే సహాయం చేయగలగాలి. అలా మనం చేస్తున్నప్పుడు మాత్రమే మనం భక్తిపరుల జాబితాలోకి వెళ్ళడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. నిజంగా ప్రవీణ్ పగడాల కోసం మీకు తెలుసలేదు, ఆయన కొన్నది 2 పిల్లలు, కానీ ఆయన ఇంట్లో 20 మంది పిల్లలు ఆయన పోషించేవాడంట. 20 మంది పిల్లలను ఆయన పోషిస్తూ చదివించి వాళ్ళు ప్రయోజకులుగా మార్చాడంట. మన పిల్లలు మనం పెంచుకోలేని పరిస్థితులు, మన పిల్లలు మనం చూసుకోలేని పరిస్థితులు. ఆయన చనిపోయిన తర్వాత, ప్రవీణ్ పగడాల గారు మరణం తర్వాత ఆయన చేసిన విస్తృతమైన కార్యక్రమాలు ప్రజలకు తెలిసేయండి. ఆయన ఎంతో మందికి సహాయం చేసినట్లుగా, ఎన్నో దాన ధర్మాలు చేసినట్లుగా, ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు ఆయన చేపట్టినట్లుగా, ఎంతోమంది ప్రజలకు ఆయన సహాయ కార్యక్రమాలు చేసినట్లుగా ఆయన మరణించిన తర్వాత ఆయన కొరకు మనం విన్నాం.
వినడమే కాదు, అలాంటి వారిని మనం భక్తిపరుల జాబితాలో చేర్చి, నీతిమంతుల జాబితాలో చేర్చి, అలాంటి నీతిమంతుల మరణాన్ని ఉద్దేశించి మనం వారి మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఊరకనే కదండి. ఎవరికి ఆ స్థానం ఊరకనే రాదు. ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది సేవకులు చనిపోవట్లేదండి, ఎంతమంది సేవకులు చనిపోవట్లేదు. ఇంత ఉద్యమం ఎప్పుడు వచ్చింది చెప్పండి, ఇంత విప్లవం ఎప్పుడు వచ్చింది చెప్పండి, ఇంత ఐక్యత ఎప్పుడు వచ్చింది చెప్పండి. ఆషామాషిగా బతికితే రాదండి. దేవుని కొరకు ఉన్నతంగా మనం బ్రతుకుతున్నప్పుడు, తెగించి మన జీవితాలను ఆయన కొరకు మనం సమర్పించినప్పుడు మనలాంటి మరణం ఏమవుతుంది, అనేకులకు ఆదర్శంగా మారుతుంది. అనేకులు ఐక్యత తీసుకొస్తుందండి. కొన్నేళ్ళ జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, కొన్నేళ్ళ జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, కొన్నేళ్ళు దేవుడు భక్తిపరుడని ఊరకనం లేదు, ఆయన భక్తిపరుడని చెప్పడానికి దేవుడు చెప్తున్న మాటని చెప్పన ఆయన బహుధర్మాలు జరుగుతున్నాడు. పేదలకు సహాయం, ధర్మకార్యాలు చేయాలండి బాబు. దేవుడు మన చుట్టూ పేదలను పెట్టాడు అంటే, పేదలు మన ఇంటికి పంపిస్తున్నాడు అంటే దేనికి చెప్పనా, నువ్వు భక్తుడువా కాదా అని తేల్చడానికి దేవుడు నేను పంపిస్తుంటాడు ఇంటికి. నీకు తెలియక ఆ విషయం తెలియక పో అంటావు. పేదలు ఎవరైనా, దిక్కులేని వారు ఎవరైనా, అడుక్కునే వారు ఎవరైనా మన దగ్గరికి వస్తే, రావయ్యా నీకు ఏం కావాలని మనకున్న దాంట్లో వారికి పెట్టి మనం ఏం చేయాలి, పంపించాలి. వారి మీద చిరాకు పడకూడదు, వారిని అసహించుకోకూడదు, వారిని ఎగతాలు చేయకూడదు. చాలా ప్రమాదం అండి. పేదలకు సహాయం చేస్తే మన స్థితి ఎలా మారుతుందో దేవుడు చెప్తుంటాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17 వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17 వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, సోమరితనము, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17 వచనం, నిజమైన స్నేహితుడు పేదలను కనికరించువాడు, పేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు. వాని ఉపకారమునకు యెహోవాకు అప్పించేవాడు. నువ్వు దేవునికి అప్పిస్తే, నువ్వు దేవునికి నిజంగా అప్పిస్తే దేవుడు వడ్డీతో కూడా సహాయానికి ఇస్తాడండి. వడ్డీతో ఇస్తాడు. ఆయన ఇచ్చే వడ్డీ అంతా చెప్పనా, రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు కాదు, 100 రూపాయలు వడ్డీ. నూరంతులుగా ఫలాన్ని పొందుకుంటామంట. నువ్వు పేదలు కనికరించగలిగితే, పేదల కొరకు నీ ధనాన్ని ఖర్చు పెట్టగలిగితే, నువ్వు పేదల కొరకు దాన ధర్మాన కార్యాలను చేయగలిగితే దేవుడు వడ్డీతో సహా నీకు ఇస్తాడు. దేవుడు నీ స్థితిని ఏం చేస్తాడు, మారుస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడం అంటే చెప్పనా, ఇలా సభల్లో కూర్చొని వినేస్తే ఆశీర్వదించడు. వింటున్న మాటలు మన జీవితాలు అనుసరిస్తున్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రవీణ్ పడాల గారి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి కారణం ఏంటన్నా, ఆయన దేవుడు చెప్పిన ఆజ్ఞను ఆయన ఖచ్చితంగా ఏం చేశాడు, ఈ లోకంలో అనుసరించాడు, పాటించాడు. కొన్నేళ్ళ జీవితంలో మనం చూస్తున్న రెండో విషయం ఏంటంటే, ఆయన బహు ధర్మకార్యాలు చేశాడు. అందుకే ఆయన భక్తుల జాబితాలోకైనా చచ్చబడ్డాడు. ఆయన భక్తులు అనడానికి ఆయనకున్న 3వ క్వాలిఫికేషన్ కూడా చెప్తున్నాడండి. 3వ క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. 10వ అధ్యాయం, అపోస్తలుల గారు 10వ అధ్యాయం 2వ వచనంలో 2వ లైన్ మీరు చూడగలిగితే, ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడంట. ఈయనకంటూ ప్రార్థనకంటూ టైమింగ్ ఉందండి. టైం ప్రకారంగా ప్రార్థన చేస్తాడంట. అపోస్తలుల గారు మీరు చదువుతూ ఉండండి. ఆయన ఎన్ని గంటలకు ప్రార్థన చేశాడో మీరు చూడగలిగితే అక్కడ ఒక పదం రాయబడిందండి. నేను ఆ పదాన్ని ఆలోచించినప్పుడు ఏంటి టైం కూడా దేవుడు రాసాడు అని నేను ఆలోచించినప్పుడు మీరు చూడండి, అపోస్తలుల గారు 10వ అధ్యాయం 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటలకు దేవుని దూత అతని యొద్దకు వచ్చి, పగలు ఇంచుమించు 3 గంటలకు దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొన్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడను. పగలు ఇంచుమించు 3 గంటలకు అంటే పగలు ఇంచుమించు 3 గంటలకు ఏం చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన అంత టయాన్ని కూడా దేవుడు ఎందుకు స్పెసిఫిక్గా రాశాడు అంటే, అసలు ఆ రోజు ప్రార్థనా టైం కూడా 3 గంటలనంట. ప్రార్థనా సమయం ఎంత, 3 గంటలకు. అపోస్తలుల కార్యాలు మీరు గమనించగలిగితే 3వ అధ్యాయం, అపోస్తలుల 3వ అధ్యాయం 1వ వచనం మీరు చూడగలిగితే యూదుల యొక్క ప్రార్థనా టైం చెప్తున్నాడు. పగలు ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనా కాలమున. అంటే యూదులందరూ ఏ టయానికైతే ప్రార్థన చేస్తున్నారో, ఈయన అన్యుడైనప్పటికీ, ఈయన రోమీడైనప్పటికీ ఈయన కూడా 3 గంటలకు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడంట. అంటే ప్రతిరోజు ఆయన ప్రార్థన చేస్తాడంట. యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన పదం చెప్పిన పెందల కాడే లేచి ప్రార్థన చేసేవాడంట యేసుక్రీస్తు వారు. దానియేలు కొరకు రాయబడిన పదం చెప్పిన ఆయన ముమ్మారు ప్రార్థించేవాడంట. దావీదు కొరకు రాయబడిన పదం చెప్పిన ఆయన రోజుకు 7 సార్లు ప్రార్థించేవాడంట. వాళ్ళందరికీ ప్రార్థన సమయం ఉంది, వాళ్ళు అందరూ ప్రార్థనాపరులు. మరి ఈరోజు నా పరిస్థితి ఏంటి? ఇలాంటి సభల్లో పిలిచి అప్పారావు గారు రండి ప్రార్థన చేయంటే నాకు ప్రార్థన రాదంటాడు. 10 ఏళ్ళుగా ప్రార్థనకి వెళ్తూ కూడా. కానీ అప్పారావు గారు ఏమనుకుంటాడు, ఏమని ఫీల్ అవుతుంది, నేను భక్తిపరుడు అండి, ప్రార్థన కూడా చేత కాదు, ఏ పరుడు, భక్తిపరుడు. చాలా చోట్ల నేను వెళ్ళి గమనించానండి, కొంతమందికి అసలు ప్రార్థన చేయడం కూడా రాదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా ప్రార్థనకు వెళ్తున్నా ప్రార్థన చేయడం కూడా రావట్లేదంటే, మీరు అనుదినం వీళ్ళ ఇంటికాడ ఏం చేయరు,
ప్రార్థన చేయరు. ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో, అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వారిని దేవుడు భక్తుల జాబితాలోనికి ఏం చేస్తున్నాడు? చేరుస్తున్నాడు. మీరు గమనించండి, సంఘంలో కొన్ని ప్రకటనలు చేస్తుంటారు సేవకులు. ఈ కార్యక్రమం ఉందండి, ఈ కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమం ఉందని ప్రకటన చేస్తుంటే ఏంటి ఆ ప్రకటనల యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ప్రకటనల కొరకు ఏం చేయమని? ప్రార్థన చేయమని. చాలామంది ఆ ప్రకటనలు వినరు, ఎందుకంటే అసలు ప్రార్థించే అలవాటు లేనాడు. ప్రకటనలు వింటే ఏంటి, వినకపోతే ఏంటి? సంఘ పరిచర్య కొరకు మనం ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి, సంఘ కార్యక్రమాల కొరకు మనం ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన ప్రాంతాల కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించేవారుగా మారాలి. ప్రార్థనా జీవితం కలిగి మనం ఏం చేయాలి? జీవించాలి. ఒక అన్యుడైనప్పటికీ, ఒక రోమీడైనప్పటికీ, ఒక యూదుడు కానప్పటికీ కూడా ఈయన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడంట. దేవుడు చెప్తున్నా ఆ ధర్మకార్యాలను నేను జరిగిస్తున్నాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడంట. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ అండి ఇది. నేనంటాను మనం దేవుడిని నమ్ముకొని కూడా, క్రీస్తుని ఎరుగును కూడా, బైబిల్లో అనేక సంగతులు వింటూ కూడా ఇలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఇప్పటికే మనం జీవించకపోవడం నిజంగా బాధాకరం అండి. నేను అడుగుతున్నాను నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? నువ్వు నిజంగానే పాపాన్ని అసహించుకుంటున్నావా అని అడుగుతున్నా. పాపాన్ని అసహించుకుంటున్నావు. ఈరోజు పాపాన్ని అసహించుకునే పరిస్థితి. పాపం చూడడానికి అందంగా ఉండేసరికి అందరూ పాపానికి ఏమైపోతున్నారు? ఆకర్షించుకోండి. పాపం చూడడానికి అందంగానే ఉంటుంది, చేస్తున్నప్పుడు ఆనందంగానే ఉంటుంది, చేసిన తర్వాత మనం కొంప ఉంచేద్దాం. ఏదోనో తోటలో పండు అవ కనబడింది, చూడడానికి అందంగా కనబడింది, తింటున్నప్పుడు ఆనందంగా ఉంది, తిన్న తర్వాత ఆవేదన మిగిలించింది. దేవుడు ఏదో తోట చేసాడు, కట్టేశాడు. పాపాన్ని అసహించుకోకపోతే దేవుడు తన సన్నిధిలో నుంచి మళ్ళీ ఏం చేస్తాడు? కట్టేస్తాడు. పరలోకంలో పాపులకి ఏం లేదండి చోట్ల. పరలోకంలో మనకు స్థానం ఉండాలి అంటే మనం పాపాన్ని అసహించుకొని లోకంలో ఏం చేయాలి? బ్రతకాలి. పాపాన్ని అసహించుకొని లోకంలో మనం బ్రతకాలి. కొన్నేళ్ళకున్న ఆ 3 క్వాలిఫికేషన్ మనం ఆలోచిస్తున్నప్పుడు అలాంటి క్వాలిఫికేషన్ కలిగి మనం జీవిస్తున్నాం చూడాలి. అలా ఒక క్వాలిఫికేషన్స్ లేకపోతే ఇక్కడి నుంచి అయినా అలాంటి క్వాలిఫికేషన్ కలిగి జీవించడానికి మన ప్రయత్నం చేయాలి. సభల యొక్క ఉద్దేశం ఏంటి చెప్పనా? ఏదో మేము ఏదో చెప్పాలి, మీరేదో వినాలని కాదు. బైబిల్లో రాయబడిన మాటలు మనం అంతా ఏం చేయాలి? అనుసరించాలి. బైబిల్లో ఉన్న మాటలు మనం అనుసరించే వరకు మారాలి. కొన్నేళ్ళ జీవితాన్ని ఇంకా మనం లోతుగా అధ్యయనం చేస్తున్నప్పుడు కొన్నేళ్ళకున్న మనకు మంచి క్వాలిఫికేషన్ ఏంటో కూడా మీరు చూడగలిగితే, కొన్నేళ్ళంట మంచి సాక్ష్య జీవితం కలిగిన వాడు అంటండి. ఏ జీవితం కలిగిన వాడు? మంచి సాక్ష్య జీవితం కలిగిన వాడు అంట. ఆ మాటను కూడా మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదుల జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి ఒక మనుషుడు ఉన్నాడు. తన దగ్గర పనిచేస్తున్న వారు తన గురించి తన యజమానుడి కొరకు చెప్తున్న మాట ఏంటి? మా యజమానుడు ఎలాంటి వాడు? నీతిమంతుడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడండి, ప్రజలందరి వల్ల మంచి పేరు పొందినవాడండి. అంటే మంచి సాక్షి జీవితాన్ని కలిగి జీవించాలి. మన భక్తుల జాబితాలోకి మనం చేరాలంటే, నీతిమంతుల జాబితాలోకి మనం వెళ్ళాలంటే మన పరిసర ప్రాంతాలలో మంచి సాక్షి జీవితం కలిగి ఉండాలి. నేను అడుగుతున్నాను, మన పరిసర ప్రాంతాల్లో మనకి మంచి సాక్షి ఉందా? ఏమంటే ఉందా? మన కోసం మన చుట్టుపక్కల వచ్చి చెప్పే సాక్ష్యం ఏంటండి? మన సేవకుడు ఇచ్చే సాక్ష్యం ఏంటి? సంఘ పెద్దలు ఇచ్చే సాక్ష్యం ఏంటి? వాళ్ళు చర్చికి వెళ్తారు కానండి, వారి నోరు బాగోదండి. వారు చర్చికి వెళ్తారు కానండి, వారి విధానాలు బాగోవండి. వారు బాప్తిజం తీసుకున్నారు కానండి, వారు వేస్ట్ అండి. ఇలాంటి పదాలే ఈరోజు క్రైస్తవుల కొరకు చెప్పబడుతున్న సాక్ష్యాలండి. ఈరోజు క్రైస్తవుల కొరకు, క్రైస్తవ యొక్క విశ్వాసాల కొరకు ఉన్న సాక్ష్యాలని చెప్పిన వాళ్ళు వేస్ట్ అండి, దేవుడిని నమ్ముకున్నారు కానండి. ఇలాంటి చెత్త సాక్ష్యంతో నువ్వు భక్తిపరుడిగా మారగలవా? ఇలాంటి చెత్త సాక్ష్యాలతో నువ్వు నీతిమంతుడిగా నువ్వు జీవించగలవా? ఆ జాబితాలను మనం చేరగలమా చెప్పండి? ఆ జాబితాలోకి చేరడం అన్నది ఆషామాషి విషయం కాదు. ఆ జాబితాలోకి మనం చేరాలంటే మంచి సాక్షి జీవితం కలిగి మనం ఏం చేయాలి? జీవించాలి. ఒక విషయం చెప్పనా? నీ గురించి నీ భర్త చెప్పే సాక్ష్యం ఏంటి చెప్పు? నీ గురించి నీ భార్య చెప్పే సాక్ష్యం ఏంటి చెప్పు? నీ గురించి నీ పిల్లలు చెప్పే సాక్ష్యం ఏంటి? మంచి సాక్ష్యం ఉందా? మంచి సాక్ష్యం ఉందా? మీ ఆవిడ నీకోసం మంచిగా చెప్పే అవకాశం ఉందా? మీ ఆయన నీకోసం మంచి సాక్ష్యం చెప్పే అవకాశం ఉందా? లేదండి. ఏంట్రా కొడుతున్నావు అంటే, ఏంటి కొడుతున్నావు అంటే
తిడుతుందన్న అందుకే కొడుతున్నాను. ఏమా తిడుతున్నావు అంటే కొడుతున్నాడండి అందుకే తిడుతున్నాను. ఆయన కొట్టేవాడు, ఇప్పుడు తిట్టేవాడు. మంచి సాక్ష్యం లేదండి, ఇద్దరికి మంచి సాక్ష్యం లేదు. ఆయన కొట్టేవాడు, ఇప్పుడు తిట్టేవాడే. ఓర్పు లేదు, భర్తకు ఓర్పు లేదు, భార్యకు ఓర్పు లేదు. అది నేను అంటాను, ఓర్పు లేని మార్పే. కొన్నేళ్ళ జీవితాన్ని మీరు గమనించండి, కొన్నేళ్ళ జీవితాన్ని మీరు ఆలోచించండి. కొన్నేళ్ళ కొరకు తన దగ్గర పనిచేస్తున్న వాడే ఏ సాక్ష్యం చెప్తున్నాడు? మంచి సాక్ష్యం. అండ్ మన దగ్గర పనిచేసిన మన కోసం మంచిగా చెప్తారా? అసలు చెప్పే పరిస్థితి మనం తెచ్చుకుంటామా అండి? లేదు రండి. దేవుని పిల్లలుగా మనకు మంచి సాక్ష్యం ఉండాలి. దేవుని పిల్లలుగా మనం మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. కొన్నేళ్ళకున్న ఆ మంచి సాక్ష్యమే దేవుని పిల్లలమైన మనకు కూడా ఆ మంచి సాక్ష్యాన్ని కలిగి మనం ఏం చేయాలి? జీవించగలగాలి. కొన్నేళ్ళు మంచి సాక్ష్యం కలిగిన వాడు, మంచి సాక్ష్యం కలిగిన ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత, ఆయన చనిపోకముందు ఆయన జీవితం ఏంటో చాలామందికి తెలియకపోవచ్చు, ఆయన ఎవరికి పరిచయం లేకపోవచ్చు. ఆయన మరణించిన తర్వాత ఆయన జీవితంలో ఆయన చేసిన ఆ కార్యక్రమాలు, ఆ పనులను వింటున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు ఆయన సాక్ష్యం ఏమని చెప్పిన దేశం మొత్తం మారుమోగిపోయిందండి. ఆయన కార్యక్రమం మనం చేయడం ఏంటండి? అసలు ఆయనకి మనకి ఏ సంబంధం చెప్పండి? ఏ సంబంధం లేని వ్యక్తి కొరకు కూడా మన కార్యక్రమం చేయగలుగుతున్నాం అంటే ఆయనకున్న మంచి సాక్ష్యం. అది ఊరకనే రాదండి. మంచి సాక్ష్యము, మంచి పేరు పెట్టుకుంటేంత మాత్రం రాదు. చాలామంది ఆ పిల్లల కన్నా తర్వాత పాస్టర్ గారు అంటే మంచి పేరు పెట్టండి. మంచి పేర్లు పెట్టుకుంటారు. మంచి పేరు అనేది పెట్టుకుంటూ వచ్చారు కాదు, ఈ లోకంలో నువ్వు జీవించిన విధానాన్ని బట్టి నువ్వు తెచ్చుకునేది మంచి పేరు. ప్రవీణ్ పగడాల గారు తన జీవన విధానాన్ని బట్టి ఆయన మంచి పేరును సంపాదించాడు. మనం మాట్లాడుకున్న ఈ భక్తుడు కూడా, ఈ భక్తిపరుడు కూడా, కొన్నేళ్ళు కూడా ఆయన దగ్గర పనిచేస్తున్న వారు సైతం ఆయన కొరకు ఏం చెప్తున్నాడు? మంచి సాక్ష్యం చెప్తున్నారు. అట్టి మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఈ లోకంలో మనం ఏం చేయాలి? జీవించగలం. అప్పుడు మాత్రమే మనం భక్తుల జాబితాలకు చేర్చబడతాం. అప్పుడు మాత్రమే మనం నీతిమంతుల జాబితాలు చేర్చబడతాం. అప్పుడు మాత్రమే మన మరణం ఆయన దృష్టికి విలువైందిగా మార్చుకోగలుగుతాం. ఇంకా కొన్నేళ్ళు జీవితాన్ని మనం ఇంకా లోతుగా ఇంకా అధ్యయనం చేయగలిగితే, కొన్నేళ్ళు ఎవరయ్యా అని మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్నేళ్ళు దేవుని వాక్యానికి విధేయుడు అండి. దేవుని వాక్యానికి ఎవరు? విధేయుడు. కొన్నేళ్ళు 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత ఆయనతో మాట్లాడుతుంది. చూడండి ఒక్కసారి ఆ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఆయన దేవుని వాక్యానికి ఎలా విధేయత చూపించడం మనకు అర్థమవుతుంటుంది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, పగలు ఇంచుమించు 3 గంటలకు దేవుని దూత అతనికి వచ్చి కొన్నేళ్ళు అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడుగును? అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరే. కొన్నేళ్ళు చేసే ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని దృష్టికి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరేయ్యా అని అంటూ చెబుతున్నాడు పదం. చేరినవి ఇప్పుడు నువ్వు 35 మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుకో. నువ్వు చేసే కేవలం ధర్మకార్యాల వల్ల మాత్రం నువ్వు పరలోకి వెళ్ళిపోవు. ధర్మకార్యాలతో పాటు నువ్వు పేతురును పిలిపించుకొని, పేతురు స్వార్థ విని, స్వార్థ ద్వారా మారుమనసు పొంది నువ్వు బాప్తిసం తీసుకుని రక్షణలోనికి వచ్చి సంఘంలో చేర్చబడితేనే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళవు? నువ్వు పరలోకంలో కేవలం ధర్మకార్యాలు మాత్రమే చేసి, కేవలం ప్రార్థనలు మాత్రమే చేసి, కేవలం భయభక్తులకి నువ్వు జీవించినంత మాత్రం నువ్వు పరలోకంలో, నువ్వు పరలోకం చేరాలంటే ఇప్పుడు వరకు చేసిన కార్యక్రమాలు సరిపోవు. నువ్వు చేయాల్సినవి చెప్పనా, దేవుని సేవకులు వేచేంటికి పిలిపించుకోవాలి. ఎప్పుడైతే దూత ఆజ్ఞించిందో సేవకులు ఇంటికి పిలిపించుకోమని, పేతురుని ఇంటికి పిలిపించుకోమని ఎప్పుడైతే దూత ఆయనకు ఆజ్ఞనిచ్చిందో, ఆజ్ఞకు వెంటనే ఆయన ఏం చేస్తున్నాడో మీరు చూడగలిగితే 7వ వచనం, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పరివారంలో ఇద్దరిని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులు వివరించి వారిని 35 దేవుని దూత వచ్చి ఆజ్ఞ ఇవ్వడం ఏంటి? వెంటనే ఆ ఆజ్ఞకు లోబడి వెంటనే ఆ సేవకుని ఇంటికి పిలిపించుకోవడం అంటే దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు వెంటనే ఏం చేస్తున్నాడు? లోబడుతున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. దేవుని వాక్యానికి విధేయత చూపించేవాడు కొన్నేళ్ళు. అందుకే భక్తుల జాబితాలో చేర్చబడ్డాడు. ఊరకనే దేవుడు ఎవరిని భక్తులు అంటాడు. మన సంగతి అండి. దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడుంటాడో, ఎన్నిసార్లు తన వాక్యం చేత మనతో మాట్లాడుంటాడో, ఎన్నిసార్లు మన దేవుని వాక్యానికి విధేయత చూపిందని చెప్పండి. సేవకులు చెప్పిన వెంటనే నిజమే, సేవకులు చెప్పాడు, దేవుని వాక్యం చెప్తుంది, మనం చేసేద్దామని ఏ రోజైనా బలమైన నిర్ణయం తీసుకుని పనులు చేసిన దాఖలు ఉన్నాయి మీ జీవితంలో? ఆజ్ఞకి లోబడిన దాఖలాలు ఉన్నాయా? దేవుని వాక్యానికి విధేయత చూపించిన దాఖలాలు ఉన్నాయి మన జీవితంలో? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం ఇదండి ఇది. ఒక అన్యుడు, ఒక రోమీయుడు, యోధ మతానికి సంబంధం లేనివాడు, దేవుని వాక్యానికి సంబంధం లేనివాడు, దేవుడు వచ్చి మాట్లాడితే వెంటనే వాక్యానికి ఏం చూపిస్తున్నాడు? విధేయత. మన పరిస్థితి ఏంటి? మనం దేవుని వాక్యానికి విధేయత చూపించగలుగుతున్నామా? దేవుని మాటకు లోబడగలుగుతున్నామా?
దేవుడు చెప్తున్న మాటలు మన జీవితంలో అనుసరించగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడికి ఎవరంటే ఇష్టమో తెలుసా? దేవుడికి ఎవరంటే ఇష్టం లేదు. వాక్యం చెప్పేవాళ్ళంటే దేవుడికి ఇష్టం కాదు, వాక్యం వినేవాళ్ళు దేవుడికి ఇష్టం కాదు. మరి ఎవరిష్టం దేవుడికి? వాక్యాన్ని అనుసరించేవారు, వాక్యాన్ని ప్రవర్తించేవారే. చెప్తుంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, ఈ పదాన్ని మీరు చూడగలిగితే ఎవరు దేవునికి ఇష్టలో మాట్లాడుతుంటాడండి, ఎవరు నీతిమంతులు మాట్లాడుతూ. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దేవుని వాక్యము వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించేవారే ఎంచబడుదురు. ఎవరైనా నీతిమంతులు అంటే వాక్యాన్ని అనుసరించేవారు, వాక్యాన్ని వారి జీవితంలో ప్రవర్తించేవారు, వాక్యానికి లోబడేవారు, వాక్యానికి విధేయత చూపించేవారు. ఎవరు? నీతిమంతులు. మేము చెప్పేస్తున్నాం కనుక వాక్యాన్ని చెప్పేది మేము నీతిమంతులను మేము అనుకోవడానికి లేదు, వినేస్తున్నాం కదా అని మీరు నీతిమంతులు అనుకోవడానికి లేదు. చెప్పే మేమైనా వినే మీరైనా వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విధేయత చూపించేవాడు మాత్రమే భక్తుల జాబితాలోకి చేర్చబడతాడు, నీతిమంతుల జాబితాలోకి చేర్చబడతాడు. అలాంటి వాడి మరణమే దేవుని దృష్టికి ఎలా మారుతుంది? విలువైనదిగా మారుతుంది. అలాంటి వారి కొరకు మనం సభలు పెట్టుకొని మాట్లాడుకుంటే ఆ సభల్లో వింటున్న వాక్యం మన జీవితాలకు ఎలా మారుతుంది? ఆశీర్వాదకరంగా మారుతుంది. మన జీవితం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే మనం కూడా దేవుని వాక్యానికి ఏం చేయాలి? లోబడి ఉండాలి. యాకోబు గారు పత్రిక రాస్తూ ఆయన మాట్లాడి చెప్పన, మీరు వినివారు మాత్రం అండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోక ఏమంటాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినివారు మాత్రమే ఉండి మీరు మోసపుచ్చుకోద్దామా? వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారు ఉండాలి. వింటూ మోసం చేసుకుంటామేమో, ఈ వాక్యాలు మాకు తెలుసండి, ప్రసంగాలు మాకు తెలుసండి, మేము చాలాసార్లు వినేసామండి, అయినా దేవుడు మళ్ళీ నీతో మాట్లాడుతున్నాడు అంటే నీ జీవితం వాక్యం మళ్ళీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? సరిచేయాలనుకుంటున్నాడు. సహజంగా కొన్ని ప్రసంగాలు మనం వింటున్నప్పుడు మనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించమండి. మీరు గమనించండి, పెళ్ళిళ్ళు ప్రసంగాలు పెద్దగా వినం. ఎందుకని? పెళ్లి ప్రసంగాలు విని మనకి ఏం కూడా వద్దు? బోరు. చావు ప్రసంగాలు కూడా విని బోరు. ఎందుకంటే ఎన్నో చావులు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు చెప్తుంటారు, వింటూ ఉంటాం. ఏ బద్దలు కదా. దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే, మళ్ళీ ఆ వాక్యాలు మళ్ళీ మన దగ్గర తీసుకొస్తున్నాడు అంటే మన జీవితాల్లో సరి చేసుకోమని దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? వాక్యాల చేత హెచ్చరిక చేస్తున్నాడు. వెంటనే వాక్యానికి మనం ఏం చూపించాలి? ఇదే చూపించాలి. కొన్నేళ్ళ జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, కొన్నేళ్ళ జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు వాక్యానికి ఇతగాడు ఏం చేస్తున్నాడు? విధేయత. మనం కూడా వాక్యానికి విధేయత చూపించేవారుగా మారాలి, వాక్యాన్ని అనుసరించేవారుగా మారాలి, వాక్యాన్ని ప్రవర్తించేవారుగా మారాలి. క్రైస్తువులు గమనించండి, పేరు క్రైస్తువులుగా ఉంటారు కానీ వారి జీవితాలు అంత బాగోండి, వారి విధానాలు అంత బాగుండవు, వారి పద్ధతులు అంత బాగుండి. ఇట్టే ఆడుతుంటారు అబద్ధాలు ఇట్టే ఆడుతుంటారండి బాబు. మంచి సాక్షి జీవితం లేదు. ఒక పెద్ద మాట్లాడుతూ అంటాడు, క్రైస్తువులు అంట అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట. అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట. అబద్ధాలు పాడడం ఏంటి అంటే, కొన్ని పాటలు ఉంటాయండి, వింటా ఉంటే ఎంత బాగుంటాయండి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అంటాడు. ఎప్పుడొచ్చి వాక్యానికి ముందు వచ్చి పాట పాడతాడు. మళ్ళీ తర్వాత రాడు. నీ సన్నిధిలోనే ఉంటానని పాట. నిజంగా నువ్వు సన్నిధిలోనే ఉంటాడా ఏమండి? సన్నిధిలో ఉంటాడు. మరి కొన్ని పాటలు ఉంటాయండి, నువ్వంటే నాకు చాలు యేసయ్యా, చాలా, ఇంకేమొద్దా? నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ నీడ చాలు, ఇంకేమొద్దా? సెల్ ఫోన్ వద్దా? షికార్లు వద్దా అండి? చుట్టాలతో ఊసులు వద్దా? ఇంకేమొద్దా? వాక్యం చాలా, ఉత్తిదే పాటలండి. అబద్ధాలు వద్దండి. మన జీవితాలు మార్చుకోవాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోతాం తెలియదు, ఎప్పుడు ఆయుష్ ముగించుకొని వెళ్ళిపోతాం తెలియదు, ఎప్పుడు ప్రభు రాకడ ఆసనం అవుతుందో కూడా మనకు తెలియదు. ఇప్పటికి ఎలా జీవిస్తే ఎలా? కొంతమంది ఉంటారండి, ఎవరో మెప్పు కోసం ప్రార్థన వచ్చి కొంతమంది ఉంటారు. ప్రజెంట్ సార్ అని చెప్పడానికి ప్రజెంట్ నేర్చుకోవడానికి వచ్చి కొంతమంది ఉంటారు. వీరి వల్ల ఏంటి ఉపయోగం? వీరు ఎప్పటికీ, ఇలాంటి వారు ఎప్పటికీ నీతిమంతుల జాబితాలో చేర్చబడడానికి ఏముండదు?
అవకాశం ఉంది. భక్తుల జాబితాలను చేర్చబడడానికి అవకాశం ఉండదు. మనం ఆ జాబితాలోకి చేరాలి అంటే, ఆ జాబితాలను చేరాలంటే దేవుని వాక్యానికి మనం ఏం చూపించాలి? విధేయత. మంచి సాక్షి జీవితాన్ని కలిగి జీవించాలి. ఒక ధర్మకార్యాలు చేసే వరకు మనం జీవించాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. పాపాన్ని అసహించుకునే వరకు లోకలు మనం బ్రతకాలి. ఆయన జీవితాన్ని ఇంకా మనం కొంచెం ఇంకా లోతుగా మనం అధ్యయనం చేయగలిగితే తనతో పాటు తన కుటుంబ సభ్యులు, తన రక్త సంబంధాలను సైతం రక్షించుకున్న గొప్ప వ్యక్తిగా మనకు కొన్నేళ్ళు కనబడుతుంటాడండి. ఎప్పుడైతే దేవుని దూత వచ్చి ఆయనకు ఆజ్ఞనిచ్చిందో, పేతురు గారిని పిలిపించుకోమని ఎప్పుడైతే దూత వచ్చి వెళ్ళిపోయిందో, పేతురు గారిని పిలవడానికి కొంతమందిని పంపించాడు. మీరు వెళ్ళి పేతురుని తీసుకురండి. పేతురు వచ్చేలోపే కొన్నేళ్ళు చేసిన ఒక అద్భుతమైన 12 చూడండి. మీరు చాలా నిజంగా ఆశ్చర్యం కలుగుతుందండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం. 23 చదువు. మరునాడు లేచి అతను లేచి వారితో కూడా బయలుదేరను. 30 వరకు కొందరు సహోదరులు ఆయనతో కూడా బయలుదేరి మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. పేతురు గారు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? కొన్నేలు ఊరికి వచ్చాడంట. కొన్నేలు ఊరికి వచ్చేసరికి కొన్నేలు ఏం చేస్తున్నాడు? అప్పుడు కొన్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిచి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. కేవలం దేవుని వాక్యం నేను మాత్రమే కాదు, నా బంధువులు, నా రక్త సంబంధులు, నా చుట్టాలు, నా స్నేహితులందరూ కూడా దేవుని వాక్యం విని వాళ్ళందరూ కూడా మారాలి, వారందరూ కూడా బాగుపడాలి, వారందరూ కూడా ఆశీర్వదింపడాలి, వారందరూ రక్షణలోనికి వెళ్ళాలని మంచి స్వభావం కలిగి ఉన్నాడండి. నేను మాత్రమే బాగుండాలనుకోవట్లేదు. ఎవరు? కొన్నేలు. నేను మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలనుకున్నాడు. వారి చుట్టూ ఉన్న వారిని బాగు చేయడానికి పేతురు గారు, ఆ పాస్టర్ గారు ఆ ప్రాంతానికి వచ్చేసరికి, ఆ ఇంటికి వచ్చేసరికి అందరినీ పోగు చేసి ఆ ఇంటికి కూర్చోబెట్టాడండి. ఎంత మంచోడండి. మనం మన పక్కింటిలు బాగుపడితే ఉండలేము, చూడలేము. అన్ని రోగాలు మనకు వస్తాయి. పక్కింటిలు కారుకున్నారు మనకు అరగదు. పక్కింటిలు ఏమనుకుని మనకు అరగదు. అంటే పక్కింటి బాగుపడడం కూడా మనకు నచ్చదు. కానీ కొన్నేళ్ళు జీవించారు చూడండి మీరు. కొన్నేళ్ళు నేను మాత్రమే వాక్యం వింటే బాగుపడతాలాగా నాతో పాటు నా చుట్టూ ఉన్నవారు కూడా వాక్యం వినేమో. అనేకులు బాగుండాలని కోరుకుంటున్నాడండి. తన దగ్గరికి రాబోతున్న ఆ రక్షణ తన దగ్గర రాకూడదు. ఈ రక్షణ అనేకుల దగ్గరికి చేరాలి, అనేకులు రక్షణ పడాలన్న ఒక మంచి ఉద్దేశంతో పేతురు అనే ఆ పాస్టర్ గారి ఇంటికి వచ్చే టయానికి బంధువుల్ని, చుట్టాలని, రక్త సంబంధాలు అందరినీ చేశాడంట, కూర్చోపెట్టాడంట. అప్పుడు వచ్చి పేతురు గారు ఏం చెప్తున్నారంట? ప్రసంగం ప్రారంభించాడంట. పేతురు గారు ఏం చేశారంట? ప్రసంగం ప్రారంభించారు. ఏంటి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఏంటి పాస్టర్ గారు ముందు వచ్చారా, విశ్వాసుల ముందు వచ్చారా? ఈ ఇంటి దగ్గర అండి పాస్టర్ గారు ముందు వచ్చారా? పేతురు పాస్టర్ గారు ముందు వచ్చారా? విశ్వాసుల ముందు వచ్చి కూర్చున్నారా? విశ్వాసులు ముందు వచ్చారు, ఆ తర్వాత పాస్టర్ గారు వచ్చారు. మన సంఘంలో రొటీన్ వెరైటీగా ఉంటుంది. పాస్టర్ గారు ముందు వచ్చి అండి ప్రార్థన చేసుకొని, ఆయనే డ్రమ్ కొట్టుకొని, ఆయనే పాటలు పాడుకొని ఒక గంటన్నర ఆయన బాధలను పడితే అప్పుడు వచ్చి కూర్చుంటాం. ఎవరు? గెస్టులు, చీఫ్ గెస్టులు, భక్తిపరులని చీఫ్ గెస్టులు, నీతిమంతులని చీఫ్ గెస్టులు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడో వస్తారు. కానీ కొన్నేళ్ళు ఇంటి వారు నిజంగా మీరు గమనించండి, సేవకుడు రాకముందే సేవకుడు కొరకు ఏం చేస్తున్నారు? దేవుని మాట కొరకు వెయిటింగ్. దేవుని మాట కోసం వెయిటింగ్ లేదండి. దేవుని వాక్యం ఒక 5 నిమిషాలు ఎక్కువ అలా టైం చేసి భాషగా చెప్తారు సీరియస్గా. లేదండి. కొన్నేళ్ళ జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, ఆయన వాక్యానికి, సేవకులకు ఇస్తున్న ఆ విలువను మనం గమనిస్తున్నప్పుడు, వస్తున్న సేవకుల సమయాన్ని మనం ఏం చేయకూడదు? దొంగిలించకూడదు. మరి సమయం చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలనుకున్నాడు. ముందుగానే ఆయన సిద్ధపడిపోయాడు. చుట్టాలని, బంధువులు, రక్త సంబంధాలను కూర్చోబెట్టాడు. పాస్టర్ గారు వచ్చేసరికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాస్టర్ గారు రావడం చూసి, ప్రజలను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ప్రసంగం ప్రారంభించాడు. ఏమని? దేవుడు పక్షపాతి కాదు. ఏ మతంలో ఉన్నా, ఎవరిని నమ్ముకున్నా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టడని వారిని చూస్తున్నప్పుడు, కొన్నేళ్ళు చూస్తున్నప్పుడు పేతురుకు అర్థమైంది. పేతురు ప్రసంగం ప్రారంభించాడు. ఎప్పుడైతే పేతురు ప్రసంగం ప్రారంభించాడో, అలా ప్రసంగం ప్రారంభిస్తూ మధ్యలోనే ఒక అద్భుతం జరిగింది. దేవుని ఆత్మ ఇంటి వారందరి మీదకు ఆటంకం ఏంటన్నారు? మారుమనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, దేవుని బిడ్డలకు వాళ్ళంతా చచ్చిపోతారు. కొన్నేళ్ళు జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, కొన్నేళ్ళు వాక్యాన్ని అనేకులకి ఏం చేస్తున్నాడు? ఆయన మాత్రమే వినవలసిన వాక్యాన్ని అనేకులకి ఏం చేస్తున్నాడు? వినిపిస్తున్నాడు. ఆయన ధర్మకార్యాలు మాత్రమే చేసేవాడు కాదు, వాక్యాన్ని దానం చేసేవాడు కూడా. మనం ధర్మకార్యాలు చేయము, వాక్యాన్ని ఎవరికి కూడా ఏం చేయము? దానం చేయము. వీకేఆర్ దగ్గర ఏదో డబ్బులు ఎక్కువైపోయి కార్యక్రమాలు పెట్టి వాక్యాన్ని అందరికీ అందించాలనుకోవట్లేదండి. వాక్యాన్ని డబ్బులు లేకపోయినా వాక్యాన్ని మనం దానం చేయాలి.
అనేకులకు సువార్తను అందించాలి, అనేకులకు దేవుని వాక్యాన్ని అందించాలి, అనేక విశ్వాసాలను ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఉద్దేశంతో ఆయన వాక్య దాన కార్యక్రమాలను ఈ సువార్త కార్యక్రమాలుగా ఏర్పాటు చేశాడు. వాక్యాన్ని దానం చేసేవారుగా మనం మారాలి. మన దగ్గరకు వచ్చిన వాక్యం మన దగ్గర ఆగిపోకూడదు. మన దగ్గరకు వచ్చిన వాక్యాన్ని మరికొంతమంది దగ్గరికి మనమే తీసుకెళ్ళాలి. నీకు తీసుకెళ్ళడం చేత కాకపోతే తీసుకెళ్లే వరకు మనం ఏం చేయాలి? సహకరించాలి. తీసుకెళ్లే వరకు సహకరించాలి. మరి భక్తుల జాబితాలను మనం చేర్చబడాలంటే, భక్తిపరుల జాబితాలను మనం చేర్చబడాలంటే, నీతిమంతుల జాబితాలను మనం చేర్చబడాలంటే, మన మరణం కూడా దేవుని దృష్టికి విలువైందిగా మనం మార్చుకోవాలంటే, ఇది కొన్నేళ్ళకున్న ఆ క్వాలిఫికేషన్స్ అన్నింటినీ మనం నేర్చుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు అలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఇప్పటి నుంచైనా మనం జీవించడానికి ఏం చేయాలి? ప్రయత్నించాలి. ఏంటి అనుకున్న క్వాలిఫికేషన్ మనం ఆలోచిస్తున్నప్పుడు, పాపాన్ని అసహించుకొని బతికాడంటే కొన్నేళ్ళు, బహు ధర్మకార్యాలు చేశాడంటే కొన్నేళ్ళు, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించాడంటే కొన్నేళ్ళు, ఆ చుట్టుపక్కల వారి చేత మంచి సాక్షి జీవితం కలిగి జీవించాడంటే కొన్నేళ్ళు, దేవుని వాక్యానికి విధేయత చూపించాడంటే కొన్నేళ్ళు, దేవుని వాక్యాన్ని అనేకులకు ఏం చేశాడంట? దానం. ఆ లక్షణాలు కలిగి జీవించాడు కనుకనే కొన్నేళ్ళ కొరకు దేవుడు బైబిల్ రాయించిన పదం ఏంటంటే, ఇటాలనే పట్టణంలో ఎవరున్నారని రాశాడు? మొదలు వచ్చిన ముగిస్తాను. కొన్నేలైన భక్తిపరుడు ఒకడు ఉన్నాడు అని దేవుడు రాయించాడంటే ఆషామాషిగా రాయించలేదండి, ఊరకనే పదం రాయించలేదండి. ఆయన జీవితాన్ని దేవుడు ముందుగానే చూశాడు, ఆయన బతుకు విధానం ముందుగానే చూశాడు, ఆయన పద్ధతులు చూశాడు, ఆయన ఆలోచించాడు, ఆయన విధానం చూశాడు. అద్భుతంగా ఉన్నాడు. ఇలాంటి వాడిని ఏమని పిలవాలనుకున్నాడు దేవుడు? భక్తిపరుడు అని. కనుక అలాంటి భక్తిపరుల జాబితాలో మనం వెళ్ళాలి అంటే మనం కూడా భక్తిపరులకు ఉండవలసిన ఆ లక్షణాలను, ఆ క్వాలిఫికేషన్ కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అవసరమైతే వాక్యాన్ని విందాం, వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్య ప్రకారంగా జీవించే ప్రయత్నం చేద్దాం. మీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని మీ దగ్గర మాత్రమే ఆపకుండా అవసరమైతే అనేక ప్రాంతాలకు ఈ వాక్యాన్ని అందించేద్దాం, తీసుకెళ్దాం. కనుక వాక్యాన్ని అనేకులకు అందించే ఆ కార్యక్రమాలు మనం కూడా పాలుభాగస్తులుగా మారదాం. సభలు ఎంతో ఖర్చుతో కూడిన సభలు కనుక ఈ సభలో వాక్యం అందించబడుతుంది. ఇలాంటి వాక్యమే అనేక ప్రాంతాల్లో అందించబడడానికి మనం కూడా సహకారులుగా మారదాం. వాక్యాన్ని దానం చేద్దాం. దానం చేయడానికి మనం ఈ సందర్భంలో, ఈ సమయంలో మనం ముగించుకుంటూ కానుకలను సమర్పించుకొని మన కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించుకుందాం. ఒక పాట ప్లే చేస్తారు, ఆ పాట వింటుండగా కానుకలు సమర్పిద్దాం. పెద్దలు ఉన్నారు, కానుకల కొరకు, వాక్యం కొరకు ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని కూడా మన మధ్యలో ఉన్న సేవకులు వినయ్ గారు ప్రార్థన చేయడానికి ఆయన సిద్ధపడవలసిన కోరుచున్నాను. పాట ప్లే చేస్తారా? పాట పాడేవారు ఎవరైనా ముందుకు వస్తే ఈ సభల కొరకు మీ విలువైన కానుకలను సమర్పించండి. ఇక్కడ విన్న మీరు ఈ వాక్యం అనేకులకు చేరడానికి, వాక్య ధ్యానం చేయడానికి, వాక్యాన్ని అనేకులు దానం చేయడానికి మనం కూడా పాలుభాగస్తులుగా మారదాం. మనం కూడా గుప్పిళ్ళు ఇద్దాం, పాట పాడుకుందాం.